వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. యూరియా అక్రమ రవాణా నిరోధం సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పల్నాడు జిల్లా రైతుల ప్రయోజనాలకు కాపాడే దిశగా పోలీస్ యంత్రాంగం మరియు వ్యవసాయ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఎస్పీ తెలిపారు. యూరియా అక్రమాలు అరికట్టేందుకు పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, మార్కెటింగ్ శాఖల సిబ్బంది సమన్వయంగా తనిఖీ సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. తెలంగాణ సరిహద్దుల్లో యూరియా అక్రమ రవాణా అడ్డుకునేందుకు పొందుగల, తంగెడ, నాగార్జున సాగర్ చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఎరువులను సంబంధించిన అంశంలో అక్రమాలకు పాల్పడితే ఏకా చట్టం, నిత్యావసరాల చట్టం, ఇతర రాష్ట్రాల ఎరువుల తరలింపు నియంత్రణ యాక్ట్ 1973 మరియు ఎరువుల నియంత్రణ యాక్ట్ 1985ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యూరియా అక్రమాల గురించి సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. యూరియా కొరతపై అసత్య వార్తలు ప్రచారం చేయవద్దని తెలిపారు. 2/9/2025 తేదీ పొందుగల చెక్పోస్టు వద్ద మండల స్థాయి బృందం ఆకస్మిక తనిఖీలలో 630 కేజీల యూరియా తెలంగాణకు అక్రమంగా తరలిస్తూ నల్గొండ జిల్లా వాసులైన పులి పిచ్చయ్య, బుక్యా రవి అనే 2 వ్యక్తులకు పట్టుబడగా దాచేపల్లి పోలీసు వారు కేసు నమోదు చేసి కోర్టు నందు హాజరు కాగా గురజాల న్యాయస్థానం వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. ఎరువుల రవాణాకు వినియోగించిన వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. కావున వ్యక్తిగత వాహనాలకు, ఇతరుల ఎరువుల రవాణాకు వినియోగించకుండా జాగ్రత్త పడాలని ఎస్పీ సూచించారు. బ్యాగ్